ఏమండో అందరూ బాగున్నారండి? అదండి ఈ రోజు మనకి మా సుపరిచితులండి, మా మంచి కోరుకొని మా సబ్స్క్రైబర్ అండి, మా వంటలో మా ఛానల్ బాగా ఫాలో అయ్యి మమ్మల్ని ఇష్టపడే ఒక వ్యక్తి వచ్చారండి. గోదావరి కని నుంచి వచ్చారండి, తెలంగాణ నుంచి. ఒక వ్యక్తి అన్నారేంటండి బాబు? ఒక వ్యక్తి కాదండి, మొత్తం కుటుంబ సమేతంగా వచ్చారండి. కుటుంబ సమేతంగా మేము ఆహ్వానించామండి, వచ్చారు వాళ్ళు. ఈ మేడం కు కూడా ఛానల్ ఉందండి, కుకింగ్ ఛానల్ లెట్స్ కుక్ విత్ పర్వీన్ అండి. ముస్లిం స్టైల్లో కుకింగ్స్ అండి, నాన్ వెజ్ కర్రీలకి స్పెషలిస్ట్ అండి. చాలా బాగా వండుద్ది, అసలు సూపర్ వంటలు అండి. ఛానల్ మీరు కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మన గోదావరి ఇంటి రుచుల్లో మన ఈ తెలంగాణ రుచిని ఒకసారి పరిచయం చేయడానికి చికెన్ దమ్ బిర్యానీ చేయించబోతున్నాం అండి. ఏంటి చికెన్ దమ్ బిర్యానీ ముస్లిం స్టైల్ అండి, అసలు అదరగొట్టేస్తారు మేడము. చూడండి, అంటే మనం కూడా ఆల్రెడీ చేసాము. మనకి తెలంగాణ స్టైల్లో ఈ ముస్లింలు చాలా బాగా చేసుకుంటారు, మనకు తెలుసు కదండి. ఆ స్టైల్లో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తారు. 3 కేజీలు చికెన్, 3 కేజీలు రైస్ అండి. మొత్తం ఒక 20 మంది తినొచ్చు, అంత వండుకొని తిని చూడబోతున్నాం. చూడండి, బర్త్డే కార్డులకి చేసుకోవడానికి ఇబ్బందులు పడతా ఉంటారు, అర కేజీకి కేజీలకి. 3 కేజీలు అవరేలుగా చేసి పడేస్తారు మేడము. కాదండి, స్పెషల్ ఏంటంటే అండి, ఎవరైనా మా గోదావరి ఇంటి రుచి వాళ్ళు తినడానికి వస్తారు. మామూలుగా మేడం అక్క ఏంటంటే, మీకు నేను నా చేతి వంట చేసి పెడతాను, హైదరాబాద్ స్టైల్లో మా ముస్లిం బిర్యానీ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, దమ్ముగా బరాబర్ చేస్తానని చెప్పి వచ్చారండి. మామూలుగా మా రుచి చూపిస్తామండి, మేము మామూలుగా తినిపిస్తామండి. అది కాకుండా ఈ మేడం రుచిని మేము చూడాలని చెప్పేసి, అదే కదా మేము చూసి ఎలా ఉందో మీకు చెప్దామని చెప్పేసి మేడంతోనే వంట చేయించిపోతున్నాం. ఈ తమ్ముళ్ళకి మంచి రుచికరమైన వంటకం చేసి పెట్టాలని చెప్పి అక్క అనుకోవడం అసలు మాకు నిజంగానే అది ఆనందం కూడా. చాలా రోజులు అయిపోయింది తెలంగాణ ముస్లిం స్టైల్లో బిర్యానీ తిని, చాలా రోజులు అయిపోయింది. మా కూడా లపలపలు ఆడేస్తుంది, అన్ని రెడీ చేస్తున్నాం ఇప్పుడు. మనం చెప్పండి, ఏం చెప్పాలనుకుంటారా? అండి, హలో నమస్తే, నా పేరు పర్వీన్. నాది కూడా కుకింగ్ ఛానల్ ఉంది, లెట్స్ కుక్ విత్ పర్వీన్. వీలైతే మీరు అందరూ చూడండి, ఫాలో అవ్వండి. నేను వీళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్ అండి. వీళ్ళని కలవడానికి, వీళ్ళకి నా చేతి రుచి చూపించడానికి ఇక్కడ దాకా వచ్చాను. తెలంగాణ బిర్యానీ ఘాటుగా అద్భుతమైన రుచితో నేను మీకు ఇక్కడ ప్రిపేర్ చేసి చూపిస్తాను, పక్కా కొలతలతో. మీరు అసలు ఎక్కడ జంకకుండా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫంక్షన్స్ అయినా కానీ, ఇంట్లో చాలా మంది చుట్టాలు వచ్చినా గానీ మీరు బిర్యానీ చేసుకోవడానికి వెనక ముందు ఆలోచించకుండా ప్రిపేర్ చేసుకుంటారు. రుచి చూసి వీళ్ళే మీకు చెప్తారు ఎలా ఉందో. చెప్తామండి ఇప్పుడు. ఇప్పుడు ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినాయి కదండి. మనం చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేయబోతున్నాం అండి. అసలు డిఫరెంట్ మసాలాలు తీసుకొచ్చారండి అక్క గారు. ఇప్పుడు ఈ మ్యారినేషన్ ఎలా చేయాలో, ఏమేమి మసాలాలు వేస్తున్నారో అన్ని చూపిస్తారు, చూడండి ఒకసారి. చికెన్ 3 కేజీలు తీసుకున్నాము. చక్కగా ఇలా పెద్దగా కొట్టించండి, ఇలా కట్ పెట్టించండి. మసాలా చక్కగా లోపలికి పోయి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది. లెగ్ పీసులు 4-5 పీసులు వచ్చినాయండి. ఇది చూసారా, మసాలాలు వెళ్ళడానికి భలే నాట్లు పెట్టించారండి, బాగున్నాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 1 కప్పు. ఇదిగో చూడండి, చేత్తో అయితే ఇలా. అదేవిధంగా ఉప్పు, ఇది కూడా మీరు చేత్తో వేసుకోవచ్చండి. టేబుల్ స్పూన్స్తో అయితే 4-5 టేబుల్ స్పూన్లు పడుతుంది. నేను చేత్తో చూపిస్తున్నాను, ఇదిగో ఇలా చేత్తో వేసుకోండి. కారం అండి, ఇది కేజీకి 1 టేబుల్ స్పూన్ చొప్పున అట్లా వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఘాటుగా ఉండాలి తెలంగాణ రుచి అని. 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఏంటి 4 వేసినా పర్లేదు, 5 వేసినా పర్లేదు, మేము తింటామండి బానే. మాకు అలవాటు ఉంది కారం. ఓకే, ఇది గరం మసాలా. ఇది ఇంట్లో ప్రత్యేకంగా తయారు చేసినండి అక్క. మీకు గరం మసాలా ఎలా తయారు చేయాలో దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటదండి, చూపిస్తాను తర్వాత. ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాం అండి. హోమ్ మేడ్ గరం మసాలా. ఇది బిర్యానీ మసాలా, మనకు మార్కెట్ లో దొరుకుతుంది కదా బిర్యానీ మసాలా, అది కూడా వేసుకోవచ్చు అండి. లేదంటే బిర్యానీ మసాలా కూడా ఉంది, అది కూడా మీకు వీడియో లింక్ పెడతారు, చూసుకోండి. ఇది 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ల వరకు సరిపోతుంది. ఇది చాట్ మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది చికెన్ కాబట్టి మనం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అందుకని ఇందులో చికెన్ మసాలా వేసుకుందాం. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ఇది బిర్యానీ మసాలా అండి, మనకు బయట దొరుకుతుంది, అదైనా పర్లేదు. మీకు బిర్యానీ మసాలా లింక్ కావాలంటే మీకు లింక్ ఇస్తారు, అది కూడా ట్రై చేయండి. ఇది ఒక 2 చెంచాలండి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్లు. ఓకే. నిమ్మకాయ రసం పూర్తిగా 2 నిమ్మకాయలు గింజలు తీసేసుకొని ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ చేసి పెట్టుకున్నాం అండి, అది వేసాను. పెరుగు వచ్చేసి దీనికి
హాఫ్ కేజీ పట్టిద్దండి. 3 కేజీలు చికెన్ దమ్ చేసుకోవడానికి మనకి అర కేజీ హాఫ్ లీటర్ వరకు వేస్తున్నాం పెరుగు. మనకి పెరుగు ఎంత వేసుకుంటే అంత గ్రేవీ లాగా వస్తుంది అనమాట. వస్తుంది. ఫ్రై చేసిన ఉల్లిపాయలు దీన్ని భరిస్తా అంటారండి. ఇది ఫ్రై చేసి కూడా మీరు 6 నెలల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర. ముస్లిం స్టైల్లో ఉన్న దమ్ బిర్యానీకి ప్రత్యేకమైన ఒక కొత్త ఐటెం తీసుకొచ్చారండి అక్కగారు. అదేంటో చెప్పండి ఒకసారి. ఇది బగారాకండి, పచ్చిది. ఇది వచ్చేసి జాయిఫల్ ఆకండి, పచ్చిది. ఇది కూడా చక్కటి స్మెల్ ఉంటుంది. బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు వీలైతే దొరికితే మీకు దగ్గర నర్సరీలో తెచ్చుకోండి, బాగుంటుంది. ఇది బిర్యానీకి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలోకి పచ్చి ఆకే వాడుకోవచ్చు. మనం ఇది జనరల్ గా ఎవరు వాడుకున్నా ఎండాకులు వాడుకుంటాం కదండి. ఈ పచ్చి ఆకులు ఎవరికి దొరకవండి. ఇవి ఒకవేళ మీకు ఎవరికైనా పచ్చివి కావాలనుకుంటే నర్సరీలోకి వెళ్ళి మొక్కను అడిగితే ఇస్తారండి. ఎక్కడన్నా నర్సరీలో ట్రై చేయండి. మీకు షాపుల్లో అయితే కనుక దొరకవు. మనకి ప్రత్యేకించి తీసుకొచ్చారండి గోదావరి గారి నుంచి మనకి అక్కయ్య గారు. తెచ్చాను, బాగుంటాయండి. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆకు వేసుకుంటే. ఇది బాగా కలపాలండి. ముక్కలకంతా పట్టుకునేలాగా మసాలా అంతా చక్కగా కలిపేసుకోవాలి. పసుపు అండి 2 చెంచాలు చిన్నగా, అంటే 1 టీ స్పూన్ పూర్తిగా. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక నూనె ఉంటుంది కదా, ఆ నూనె మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. వేయండి. ఇది దగ్గర దగ్గర ఒక 1/4 కిలో వరకు ఉంటుందండి నూనె. మనకు నూనె ఇది సరిపోతుంది. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు మా తమ్ముడు టేస్ట్ చేసి చెప్తారు. సరిపోయిందండి, బాగుంది, సూపర్. ఓకే, మ్యారినేషన్ అయిపోయిందండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ రైస్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఎంతసేపు అవ్వాలి మ్యారినేషన్? మామూలుగా ఇది మామూలుగా అయితే గంట వరకు అలా ఉండనివ్వాలి. ఇంకా అప్పటికప్పుడు అంటే కొంచెం ముక్క చప్పగా ఉంటుంది. ఫస్ట్ మనం గంటన్నర వరకు అలా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే ఉప్పు కారం అది తగిలి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. అది అయితే ఈ లోపు మనం దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, రైస్ అది దాని ప్రిపరేషన్ చేసుకుని రైస్ వండుకుంటాం కదా, ఆ పని లోపు ఇది మ్యారినేట్ అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ 3 కేజీలు బాస్మతి రైస్ అండి, ఒక అరగంట ముందే నానబెట్టుకున్నాం. చక్కగా దీన్ని ఇప్పుడు మనం గంజి వచ్చేలా వాచుకునేలాగా నీళ్లు ఎక్కువే పోసుకోవచ్చు అనమాట. దీనికి వాటర్ కి కొలత ఏమీ లేదు. ఒక హాఫ్ బాయిల్ ఇక్కడ రావాలి, బాగా ఉడకొద్దు రైస్, పలుకు మీద ఉండాలి రైస్. అంటే ఒక 60-70% వరకు ఉడికించుకున్న తర్వాత మనం రైస్ ని డ్రైన్ చేసేసుకొని చికెన్ మీద వేసుకోవడానికి కాబట్టి నీళ్లు కొలత ఏమీ లేదు, ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని గరం మసాలాలు వేస్తున్నాం, అవి ఏంటో చూద్దామండి. మనం ఫస్ట్ ఇందాక చికెన్ మ్యారినేషన్ లో కొన్ని పచ్చివి ఆకుల గురించి చెప్పాం కదండి, ఆ 2 రకాల ఆకులు దీంట్లో వేస్తున్నానండి తుంచుకొని. వేసేయడమే, ఇవాళ దుమ్ము దులిపేయాల్సిందే బిర్యానీ. నెక్స్ట్ ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా అంటారు కదండి, అంటే మనకి బిర్యానీ మసాలా సంబంధించి అన్ని ఉంటాయి కదండి. పువ్వులు 3 కేజీలకు గాను స్టార్నిష్ ఫ్లవర్స్ 3 ఉన్నాయి, 3 పువ్వులు, మార్వాడి మొగ్గ ఒక 2-3, మరాఠీ మొగ్గలు ఒక 2-3, దాల్చిన చెక్క ఒక 4-5 ఇంచులు, అలాగా ఒక చెటాకు. మీరు మామూలుగా ఇలా చూసుకుంటే కనుక ఇవ్వండి ఒక అరగుప్పుడు వరకు అయిందండి, ఇంతవరకు వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చికెన్ లో కూడా మసాలాలు ఇవన్నీ వేస్తాం కాబట్టి ఘాటు ఎక్కువ లేకుండా మీరు చూసుకోండి, తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మీకు రుచిని పట్టుకొని మీరు ఎలా తింటారో ఆ ఘాటుని చూసి యాడ్ చేసుకోండి. అదండి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలండి, ఒక 10 పచ్చిమిర్చి అండి, ఇవి కూడా దీంట్లో వేసుకుంటున్నాను. కొత్తిమీర, తరిగిన కొత్తిమీర ఒక గుప్పెడు వేస్తున్నానండి దీంట్లో. తరిగిన పుదీనా ఇది కూడా గుప్పెడు. ఉప్పు మనం చికెన్ లో ఆల్రెడీ చికెన్ కి సరిపడి ఉప్పు వేసేసామండి. ఇప్పుడు రైస్ కి సరిపడి ఉప్పు వేసుకోవాలి. మీరు ఇక్కడ 2 సార్లు వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. కంగారు పడి దీంట్లో ఎక్కువ వేసడం దాంట్లో ఎక్కువ వేసడం జరిగితే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇప్పుడు రైస్ కి సరిపడి ఉప్పు అనమాట ఇది. మీకు డౌట్ గా ఉంటే కొంచెం వేసుకుంటా ఎసరు రుచి చూసుకొని వేసుకోండి, బాగా ఉప్పు కాకుండా చూసుకోండి. ఇప్పుడు లాస్ట్ లో మనం దీంట్లో నూనె కూడా పోసుకోవాలండి, మనకి మెతుకు అంటుకోకుండా చక్కగా బిర్యానీ రావడానికి. పలుకు అతుక్కోకుండా చక్కగా పువ్వులాగా రావాలి రైస్, అందుకని మనం ఇక్కడ నూనె పోసుకుంటానండి. నూనె యాడ్ చేస్తాం. ఒక 2-3 దీంతో పాటు ఒక 2-3 గరిటెలు వేసానండి నేను. ఇది నిమ్మకాయ మనం జ్యూస్ పిండుకున్నాక ఇవి పడేయకండి,
ఇవి బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. ఈ నిమ్మకాయ వక్కలు మీరు ఈ ఉడకబెట్టేటప్పుడు రైస్ లో మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. అబ్బా ఈ టిప్ మాకు తెలియదండి, ఇది వరకు బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు చూడలేదు. నిమ్మకాయలు పిండేసిన రసం ఇవి వేసుకుంటే కనుక మంచి రుచి వస్తుందంట. చూద్దాం అసలు బిర్యానీ ఎలా ఉంటుందో. ఒకసారి కలిపేసుకొని దీన్ని ఇప్పుడు ఒక 60-70% వరకు మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికించేసుకుందాం. బిర్యానీకి పొయ్యి ఎక్కిందండి. ఆంధ్ర తెలంగాణ అన్న తమ్ముళ్ళ బిర్యానీ అండి, చాలా టేస్ట్ గా ఉంటది. అక్క తమ్ముళ్ళ బిర్యానీ. అక్క తమ్ముళ్ళ బిర్యానీ. బయట వర్షం రావడం వల్ల పొయ్యి మీద చేయడం కుదరలేదండి, కొంచెం గ్యాస్ స్టవ్ పెట్టుకొని లోపల చేస్తున్నాం. చాలా టేస్ట్ గా ఉంటుంది. అనుబంధం ఎంత బాగుంటుందో ఆ అనుబంధం లాగానే ఈ బిర్యానీ కూడా అంతే బాగుంటుంది. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఈ మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ లో మనం కొంచెం ముక్క మునిగేంత వరకు కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ పచ్చిగా ఉండకుండా మంచిగా ఉడకడానికి జ్యూసీగా ఉంటుంది చికెన్. ఇదిగో చూడండి, ఇదిగో ఇలాగా పల్క్ రావాలి చూడండి. ఇలా వచ్చిందంటే మనం ఇప్పుడు ఇందులో ఇది చికెన్ లోకి వేసేసుకోవడమే తీసుకొని. ఇదిలా ఇప్పుడు ఈ బిర్యానీ మనకి ఒక 60-70% వరకు ఉడికిపోయింది కదా. దీన్ని ఇలాగా గంజి అంతా ఇలా డ్రైన్ చేసేసుకొని దీని మీద లేయర్ కింద వేసేసుకున్నాం అండి. ఇది పచ్చి చికెన్ అనమాట, మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక గంట సేపు. అదండి ఇది వేసేయండి. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టే సేమ్ అంతే. మనకి ఇక ఇది మెత్త కాకముందే రైస్ తొందరగా వేసేసుకోవాలి. బుట్టుంటే అసలు బుట్టకెత్తేసుకోండి. ఫ్రై చేసిన ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా, ఒక 2 నిమ్మకాయలు పిండుకుందాము. ఇప్పుడు మనం దమ్ చేసుకోబోతున్నాం అండి. మామూలుగా అయితే మైదా అది పెట్టుకుంటాం కదా, ఇలాగా ఒక గుడ్డని తడి చేసుకొని ఇలా చుట్టుకొని చుట్టూ పెట్టుకోవచ్చండి. ఆవిరిపోకుండా దమ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక చిట్కా, ఇలా వేసుకోవడం కూడా. ఇప్పుడు మైదా పెట్టాలంటే దీనికి ఒక 1/2 kg మైదా వెళ్ళిపోద్దండి. గుడ్డ పెట్టుకుంటే శుభ్రంగా వేస్ట్ అవ్వదు అనమాట. ఇది ప్యూర్ నెయ్యి. ఇదిగో చూడండి బిర్యానీ మీద వేస్తున్నాను. అద్రిపోయే ఫ్లేవర్, ఆవురావునమంటూ తినేస్తారు. ఈ రకంగా ఇలాగా పెట్టుకొని ఆవిరిపోకుండా అండి సెటప్ అంతనా. దీని మీద మూత పెట్టేసుకున్నాం కదా, కొంచెం కూడా ఆవిరిపోకుండా ఇలా సెట్ చేసుకోవాలండి. అసలైన సిసలైన దమ్ బిర్యానీ, ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ అంటే ఈ రకంగా చేస్తారండి. ఫస్ట్ అయితే ఒక 10 నిమిషాలు మంట మీద పెట్టేసుకుందాము. తర్వాత ఒక 10 నిమిషాలు పెనం పెట్టి పెట్టుకుందాం. ఇదండి ప్లేట్ లోంచి ఆవిరి ఏం పోకుండా కొంచెం పైన బరువు పెట్టుకోవాలండి ఇలాగా. ఇక 10 నిమిషాలు అయిందండి. కొంచెం ఎక్కువ మంట పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం కదా, చికెన్ దాదాపుగా ఉడుకుద్ది అనమాట. ఇప్పుడు మనం తక్కువ మంట మీద ఉడకబెట్టుకోవాలండి. దీన్ని ఏం చేస్తామంటే దింపేసి స్టవ్ మీద రేకు పెట్టి రేకు మీద దమ్ చేయాలంట. ఒకటి ఇలాంటి రేకు కూడా తీసుకున్నానండి. ఇట్లా రేకు పెట్టుకొని దీని మీద తక్కువ మంట మీద దమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అడుగు మాడకుండా చక్కగా చికెన్ మొత్తం ఉడుకుద్ది. చికెన్ రైస్ మంచిగా ఉడికి దమ్ అయ్యి అసలు సువాసన అదిరిపోద్ది అనమాట. జ్యూసీగా రుచి అదిరిపోద్ది అనమాట. జ్యూసీగా వచ్చేది బిర్యానీ మనకి. ఒక 5 నిమిషాలు ఆ పెనం కొంచెం వేడయ్యేదాకా కొంచెం పెద్ద మంట పెట్టుకుందాం. ఇది పెట్టాక గిన్నె పెట్టాక ఒక 5 నిమిషాలు పెనం కాస్త వేడవ్వాలి కదా, ఆ వేడయ్యేంత వరకు అలా పెట్టేసి తర్వాత తక్కువ మంట మీద పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు. కొంచెం పెట్టండి పెద్దగా. మనకు ప్యాన్ రేకు మీద పెట్టేసాం కదండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం ఎక్కువ మంట పెట్టుకుంటే రేకు అది వేడెక్కి మంట తగులుద్దండి. అప్పుడు మంట తగ్గించుకుందాం. బరువు పెట్టేసుకున్నాను పైన మళ్ళీ ఆవిరిపోకుండా. ఇలా దమ్ పెట్టుకున్నాక మీరు తీసేటప్పుడు జాగ్రత్తగా ఈ క్లాత్ అంతా తీసుకొని చల్లారాక అప్పుడు బిర్యానీ కలపండి. ఇలానే కలిపితే మొత్తం మెత్తగా అయిపోతుంది, ముక్కలు అవన్నీ వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కాస్త చల్లారాక అప్పుడు కలపండి. ఈ క్లాత్ తీసేయండి. ఇలాగా మనం ఒట్టిగా పిండి వేస్ట్ చేయడం కంటే ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది క్లాత్ తో అయితే. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. నేను మీకు ప్లేట్ లో సర్వ్ చేసి చూపిస్తాను కింద ముక్క ఉడికిందో లేదో.
రైస్ ఎలా వచ్చిందో చూసారు కదా, ఎంత చక్కగా వచ్చిందో రైస్. ఇదిగో కింద ఎంత చక్కగా కలర్ఫుల్ గా ఉంది. ఉడికింది. చికెన్ పీస్ చూసారా ఎలా ఉడికిందో? ఆహా, గరం హై గరం హై గరం హై बहुत గరం హై. మంచిగా ఉడికిపోయిందండి, వేడిగా ఉంది. ఒక్క 10 నిమిషాలు చల్లారిన తర్వాత చూద్దామండి దీన్ని. మన గోదావరి కనోళ్ళు గోదావరి జిల్లాకు వచ్చి గుమ్మగుమ్మలాడే చికెన్ దమ్ బిర్యానీ తయారు చేసి పెట్టారండి. ఇప్పుడు తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తామండి. అక్కయ్య గారు తినండి. లెమన్ ఇదిగా లెగ్ పీస్ లాటరీగా తగిలేసిందండి. మాకు తగిలిందండి లెగ్ పీస్. బిర్యానీలో నిమ్మకాయ పిండాలండి, ఉల్లిపాయ పెట్టుకోవాలండి. అవునండి, తర్వాత నోట్లో ముద్ద పెట్టుకోవాలండి. దాని నుంచి వండుతుంటే నోట్లోంచి లాలాజాలం వచ్చేస్తుందండి. ఓకేనా? ఎప్పుడైనా ఉంది. సూపర్ ఉంది. బయట చల్లగా వర్షం అండి, గుమ్మగుమ్మలాడే వేడి వేడి దమ్ బిర్యానీ అండి, అసలు మామూలుగా లేదు. అక్కయ్య గారు సిద్ధ కొట్టేశారండి. మా గోదావరి ఇంటర్వ్యూకి వచ్చి మాకే రుచి చూపించారండి బాబా. అసలు నెంబర్ 1 కుదిరేసింది వంటకం. ముక్క అయితే భలే ఉడికిందండి, చికెన్ ముక్క. చికెన్ దమ్ బిర్యానీయా రప్ప రప్ప చేశారండి అక్కయ్య గారు. థ్యాంక్ యూ బాగుందండి, చాలా బాగుండరు. థ్యాంక్ యూ. ఏదైనా మనం అనుకుంటుంటాం కదండి, ముస్లిమ్స్ బిర్యానీలో అసలు ఎక్స్పెక్ట్ లేనండి. ఆ చేతు ఆటమనంటదండి, కమ్మటి రుచి వచ్చేద్దండి బిర్యానీ అయితే. బిర్యానీకి పెట్టింది పేరు ఇలా. మేము బిర్యానీ చేస్తామండి, మా స్టైల్ వేరు. ఇందులో కొన్ని స్పైసెస్, కొన్ని డిఫరెంట్ స్పైసెస్ వేసారు కదా. కొత్తవి కూడా వేసారు. చాట్ మసాలా చేస్తారు, చాట్ మసాలా వేసారు, ప్రత్యేకంగా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఆ మసాలాకు పచ్చిది అసలు దొరకడం గ్రేట్ అండి. భలే తెచ్చింది అక్కయ్య గారు. ఏదన్నా వండాలి, మంచిగా రుచిగా వండి పెట్టాలనే ఆలోచన ఉంది. చూసారు కదండి, అసలు ఎక్సలెంట్ అండి. ఇంకంటే అక్కయ్య గారు మా వాతావరణం అది ఎలా ఉంది? చాలా బాగుంది, పచ్చగా. గోదావరి కానీ గోదావరి జిల్లాకి 700 కిలోమీటర్ల దూరం అండి. అక్కడ నుంచి ప్రత్యేకంగా వచ్చారండి మా కోసం. తమ్ముడు బాగా చేస్తాడు వంటలో, మాది కూడా ఇలా రుచి చూపించాలి వీళ్ళకి, ఇంకా ఇది కూడా చూపిద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మనం ఈ దమ్ బిర్యానీ చేయించామండి ప్రత్యేకించి. మీరు లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అండ్ మా తమ్ముళ్ళను కూడా చక్కగా కామెంట్స్ చేస్తూ, లైక్ చేస్తూ ప్రోత్సహించండి. అదే విధంగా నన్ను కూడా ప్రోత్సహించండి. సొంత ఇంటికి, తమ్ముళ్ళ దగ్గరికి, తల్లింటికి వచ్చినంత సంతోషంగా ఉంది. నన్ను అలాగే ఆదరించారు కూడా, అంతే ప్రేమించారు. చాలా సంతోషంగా ఉంది. గోదావరి మర్యాదకి ఫిదా అయిపోయాను. చాలా సంతోషంగా ఉంది. ఈ చికెన్ దమ్ బిర్యానీ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్.